హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా సండే స్పెషల్ కూర కాలీఫ్లవరు, ములక్కాడలు, ఎగ్స్ కలిపి చేశాను. చికెన్ తినట్లేదు కదా చాలా రోజుల నుంచి. హైదరాబాద్లో అందరూ తినేస్తున్నారు కానీ మేము తినట్లేదు. అయితే ఎగ్స్ అయినా తిందామని ఎగ్స్ చేస్తున్నాను ఈరోజు. ఏం లేదండి, చాలా సింపుల్. కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. 2 ఉల్లిపాయలు మనం మిక్సీలో పల్స్ మోడ్లో కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఉడికించిన ఎగ్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ములక్కాడలు, కాలీఫ్లవరు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం నూనె వేసి మగ్గించాలన్నమాట. ఇలా చేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ములక్కాడలు పసర వాసన పోయి టేస్టీగా ఉంటాయి. ఉప్పు వేసి కాలీఫ్లవర్ కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఈలోపు అవి వేగేలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా దంచింది వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. అందుకు నేను ఫ్రెష్గా దంచుతున్నాను. మిక్సీ పట్టిన ఉల్లిపాయ వేసేసి, ఉల్లిపాయ వేగడానికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఈ కూరలో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఆ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు దోరగా ఎర్రగా వేయించుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా వేగిన తర్వాత దీనికి కూరకు సరిపడా ఉప్పు, కారం, మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి వేయించి పక్కకు తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్, ములక్కాడలు వేసేసుకుని కారం పట్టేంత వరకు కలుపుకొని సరిపడిన నీళ్ళు వేసేసుకుని ఎగ్స్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సిమ్లో ఉంచేస్తే ఉడికించుకోవాలి. కూర రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.